సాయంత్రం అయిందంటే చాలు మనసు స్ట్రీట్ ఫుడ్ పైకి లాగేస్తూ ఉంటుంది కదా, అప్పుడు వెంటనే బయట నుంచి ఆర్డర్ పెట్టేయకుండా ఇంట్లోనే టేస్టీగా యమ్మీగా ఎగ్ నూడిల్స్ ని ఎలా ప్రిపేర్ చేయాలి వీడియోలో చూపించేస్తానండి. బౌల్లోకి కొద్దిగా ఎక్కువ వాటర్ తీసుకుని అందులోకి సాల్ట్ ఆయిల్ వేసిన తర్వాత వాటర్ బాగా మరిగేటప్పుడు ఇందులోకి మీకు కావాల్సిన నూడిల్స్ ని యాడ్ చేసుకోండి. నూడిల్స్ సాఫ్ట్ గా ఉడికిన తర్వాత వడకట్టేసి పైన చన్నీలను ఖచ్చితంగా వేసుకోండి. నెక్స్ట్ వేరొక పాన్ లోకి 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ ని వేసుకుని 3 ఎగ్స్ ని బీట్ చేసుకుని ఈ విధంగా ఆమ్లెట్ వేసుకోండి. ఇలా పెద్ద ముక్కలుగా చేసుకున్న ఆమ్లెట్ బాగా వేగిన తర్వాత వేరొక ప్లేట్ లోకి తీసుకొని పక్కన ఉంచుకొని అదే పాన్ లోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకొని ఆనియన్స్ ని ఎక్కువగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని క్యారెట్ ముక్కల్ని అలాగే క్యాబేజీని కూడా కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ వెజిటేబుల్స్ ఒక 50% వేగిన తర్వాత ఇందులోకి సాల్ట్ ని అలాగే కొద్దిగా కారాన్ని 1 టీ స్పూన్ వరకు నూడిల్స్ మసాలాని యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ ని 1 టీ స్పూన్ వరకు సోయా సాస్ ని యాడ్ చేసుకుని మొత్తం అంతా హై ఫ్లేమ్ లో ఉంచి బాగా టాస్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ ని యాడ్ చేసుకుని సాసెస్ అని బాగా కలిసేలాగా కలుపుకొని చివరగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ని కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని కొత్తిమీరని స్ప్రింగ్ ఆనియన్స్ ని వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ నూడిల్స్ రెడీ.